ఏవండి ఈరోజు ఏం స్పెషల్? మన తెలంగాణలోకి ముక్కలనేది ముద్ద దిగదు, అందుకే ఈరోజు తెచ్చాం మటన్. అదన్నమాట ఈరోజు స్పెషల్ బగారా రైస్, దానిలోకి బెస్ట్ కాంబినేషన్ మటన్ కర్రీ. ఆహా, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. సరే, మరి ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. దానికన్నా ముందు మన సహస్ర సిటీల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నాను. 1/2 kg మటన్కి 350 grams రైస్ సరిపోతుంది. కావాలంటే మీరు ఎక్కువ కూడా రైస్ తీసుకోవచ్చు. బాగా కడిగి ఒక 1/2 hour పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకోవాలి. కుక్కర్లో అయితే త్వరగా మటన్ ఉడుకుతుంది. తర్వాత ఒక 75 ml ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ఒక 2 బిర్యానీ ఆకులు, 2-3 దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, కొద్దిగా స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలు బాగా వేగిన తర్వాత వీటిలోకి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నా. ఇప్పుడు వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇప్పుడు బ్రౌన్ కలర్కి వచ్చాయి కాబట్టి ఇప్పుడు వీటిలోకి 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది తీసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సగం చెంచా పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిలోకి మటన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మటన్ని ఆయిల్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనం బగారా రైస్ కోసం ఒక గిన్నెని తీసుకుందాం. తర్వాత గిన్నె వేడయ్యాక ఒక స్పూన్ గీని యాడ్ చేసుకోవాలి. గీ కూడా వేడయ్యాక ఒక 3 బిర్యానీ ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 2-3 ఇలాచీలు, కొద్దిగా షాజీరాని కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ మసాలాలని కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలను పొడిగా కట్ చేసుకొని వీటిలో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగగానే వీటిలోకి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఆనియన్ని పొడిగా సన్నగా కట్ చేసుకొని వీటిలో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ని కొద్దిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం మటన్ని చూద్దాం. మటన్లోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత మటన్ని బాగా కలుపుకొని మరో 4 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు బగారా రైస్కి పెట్టుకున్న ఆనియన్స్ మగ్గిపోయాయి కాబట్టి వాటిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత వీటిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. 350 grams రైస్కి 2.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. 350 grams రైస్ అంటే 1.5 గ్లాస్ రైస్ అన్నమాట. ఇప్పుడు వాటర్ని బాగా మరగబెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ ఆయిల్లో ఫ్రై అయిపోయింది కాబట్టి వీటిలోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 చెంచా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 5 grams పల్లీలు, 5 grams నువ్వులు, ఒక 6-7 క్యాష్యూస్ని తీసుకొని బాగా వేగించుకోవాలి. బాగా వేగిన తర్వాత వీటిని చల్లార్చుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ని కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కర్రీలో యాడ్ చేయడం వల్ల మటన్ కర్రీ చాలా బాగుంటుంది. వీటిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మటన్ని ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో ఉడకబెట్టుకోవాలి. అప్పుడే కారం పచ్చి వాసన మొత్తం పోతుంది. తర్వాత ఈ మటన్ కర్రీలో వేయడానికి నేను ఒక 2.5 గ్లాస్ వాటర్ని వేడి చేసుకుంటున్నాను.
వేడి వాటర్ని యాడ్ చేయడం వల్ల పీస్ అనేది చాలా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ని కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ కర్రీని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మూతను పెట్టేసుకొని ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం బగారా రైస్ కోసం పెట్టుకున్న వాటర్ మరిగిపోయాయి కాబట్టి వీటిలో కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిలోకి మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అదే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల వరకు రైస్ని ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఈ రైస్ని ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు సిమ్లో రైస్ని ఉడకబెట్టుకోవాలి. తర్వాత నాకు మటన్ కర్రీ ఉడికిపోయింది. లాస్ట్లో నేను ఇలా బ్రెయిన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కర్రీని మరో 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. ఈ కర్రీలో వేయడానికి నేను కొద్దిగా పెరుగును యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా ఒక 2 చెంచాల పెరుగు, కొద్దిగా కస్తూరి మేతి వేసి పేస్ట్ చేసుకుంటున్నాను. ఆ పేస్ట్ని కర్రీలో యాడ్ చేసుకుంటున్నాను. వీటిపై మూత పెట్టేసుకొని మరో 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. మటన్ కంప్లీట్గా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, మటన్ కర్రీ రెడీ. బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో? మీ ఇంట్లో కూడా ఇలా చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మన సహస్ర సిటిల్ వరల్డ్ ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.